అన్న మీకు మనీ ఉంటే మీరు మనీ కట్టి వర్కౌట్ ప్లాన్ తీసుకోరి, కాకపోతే అది మీ మనీయే కాదు మీ టైం కూడా వేస్ట్. ఎందుకంటే వర్కౌట్ ప్లాన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది, అది అందరికి సెట్ అవ్వదు. నేను లాస్ట్ వీడియోలో చెస్ట్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పినా, ఇప్పుడు బ్యాక్ వర్కౌట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తా. ఎప్పుడు బ్యాక్ వర్కౌట్ ని మన లాట్స్ తో స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను లోవర్ బ్యాక్ తో స్టార్ట్ చేస్తున్నా. లోవర్ బ్యాక్ కి డెడ్ లిఫ్ట్స్, హైపర్ ఎక్స్టెన్షన్స్, నెక్స్ట్ ర్యాంబాయిడ్స్. దీనికి ఎనీ టైప్ ఆఫ్ రోయింగ్స్, డంబుల్ రోయింగ్ అవ్వచ్చు, బార్బుల్ రోయింగ్ అవ్వచ్చు, సీటెడ్ రోయింగ్ అవ్వచ్చు, వీ బార్ రోయింగ్ అవ్వచ్చు, ఎనీ మెషిన్ రోస్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ ట్రాప్స్ లో అప్పర్ ట్రాప్స్, మిడ్ ట్రాప్స్. అప్పర్ ట్రాప్స్ కి వచ్చేసరికి స్ట్రక్స్, దీన్ని డంబుల్ తో చేయొచ్చు, బార్బుల్ తో చేయొచ్చు. మిడ్ ట్రాప్స్ కి వచ్చేసరికి ఫేస్ పుల్స్. ఇంకా మనకి వీ టేపర్ లుక్ కావాలంటే ఎనీ కైండ్ ఆఫ్ పుల్ డౌన్స్ లైక్ లాట్ పుల్ డౌన్, కేబుల్ పుల్ డౌన్, మెషిన్ పుల్ డౌన్. ఇంకా పుల్అప్స్ అయితే మర్చిపోకూరి. లాస్ట్ రేట్ డెల్స్ పార్ట్ ఆఫ్ షోల్డర్స్ అయినా లొకేటెడ్ అయ్యేది మాత్రం మన బ్యాక్ లోనే. దీనికి రివర్స్ ఫ్లైస్ ఆర్ డంబుల్ రేట్ డెల్ ఫ్లైస్. నెక్స్ట్ వీడియో షోల్డర్ వర్కౌట్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తా, ఫాలో కొట్టి పెట్టుకోండి. ఆర్ మీకు ఏ మజిల్ కావాలో కమెంట్ కొట్టు.